హాయ్ అండి అందరికీ. మేమైతే వంటలకు పోయినాము. మా అత్తమ్మ అయితే ముందు రోజే గంప పూదిచ్చింది. ఇప్పుడు మళ్ళీ పసుపు కుంకుమ తీసుకొని బొట్లు పెడుతుంది అన్నట్టు. మా అత్తమ్మ మంచిగా మళ్ళీ గంపకి ముగ్గు కూడా వేసింది. మంచిగా బొట్లు పెట్టి మంచిగా ముగ్గు కూడా వేసింది. మంచిగా రౌండ్గా పెట్టి దాని చుట్టూ బొట్టు పెట్టింది. మంచిగా రెడీ చేసింది. మేమైతే గంపలనే తీసుకుపోతామని ఇక వేడి వేడి మటన్, చికెన్, చపాతి, పూరి అన్నీ వేసుకొని రెడీ చేసుకున్నాం. మంచిగా రెడీ చేసుకొని గంపలో పెట్టుకున్నాం. గంపలో అన్నీ ఇస్తారు కట్లు, గ్లాసులు, పిల్లలకు కావాల్సినవి అన్నీ పెట్టుకున్నాం. మా ఆడపడిచి అయితే గంప ఎత్తుకుంది. మా ఆయన ఎత్తుతున్నాడు మా ఆడపడిచి గంప. ఇక అందరం బయలుదేరాము. నేను, మా అత్తమ్మ, మా తోటి కోడలు, మా వదిన, మా అత్తమ్మ, మా ఆయన, మా పిల్లలందరూ కలిసి బయలుదేరినాం దేవుని దగ్గరికి. అంటే బీరయ్య దేవుని దగ్గరికి వెళ్తాం మేము వంటలకి. ఆడికి వెళ్ళి అన్నం వండి దేవుని దర్శనానికి పోయినాం. వెళ్ళి కొబ్బరికాయ కొట్టినాం. కొబ్బరికాయ కొట్టి ఆడ బోనం అన్నం వండితే అది తీసుకొని వచ్చినాం. ఆడ ప్రసాదం పెడితే అందరం తిన్నాం. వంట మాత్రం నేను, మా ఆడపడుచు చేసినాం. అదే ఎల్లో రైసే చేసినాం మేము. అంటే పసుపన్నమే వండుతాము. ఇట్లా పచ్చిక మీద తింటే ఎలాంటి ఆషాఢంలో వచ్చే అంటువ్యాధులు ఇట్లా రావు. పిల్లలకు కూడా ఆరోగ్యం మంచిగా ఉంటుందని పోతాం మేము. అలా పోవడం మన ఆచారం వెనకటి నుంచి వస్తుంది కాబట్టి అందరం పోతాం. ఇక్కడ మంచిగా పోయి వండుకొని తినేస్తాం. అలా పచ్చిగడ్డి మీద తింటే మంచిదట. ఈ ఆషాఢంలో వచ్చే రోగాలు ఏవి రాకుండా ఉంటాయట. అందరం కలిసి గంపెత్తుకొని పోయినాం మంచిగా. కానీ తినే టైంకి ఫుల్ వర్షం. అన్నం వండినాక ఫుల్ వర్షం పడ్డది చూడండి. ఇంటికి పోయినాం.